ప్రశ్న 36. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, జులై 1921లో పల్నాడు ప్రాంతంలో అటవీ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ ప్రభావాన్ని అధ్యయనం చేసేటందుకు క్రింది వారిలో ఎవరు వెళ్లారు? ఇది డైరెక్ట్ క్వశ్చన్ లాగా అనిపించినా చాలా కీలకమైనది. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ విశ్లేషిద్దాం. ఆప్షన్ 1 వేదం వెంకటాచారి, ఆప్షన్ 2 రామదాసు పంతులు, ఆప్షన్ 3 ఉన్నవ లక్ష్మీనారాయణ, ఆప్షన్ 4 స్వామి సీతారాం. ఈ పేర్లన్నీ వినడానికి ఒకేలా అనిపించినా ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా? ఎస్, ఆప్షన్ 3 ఉన్నవ లక్ష్మీనారాయణ గారు. దట్స్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనం ఉన్నవ లక్ష్మీనారాయణ గారి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆయన కేవలం రైటర్ మాత్రమే కాదు, ఒక రియల్ హీరో. బ్రిటిష్ వాళ్లు ఆ రోజుల్లో పుల్లరి అంటే గడ్డిమీద పన్ను వేస్తే పల్నాడు ప్రజలు తిరగబడ్డారు. అప్పుడు లక్ష్మీనారాయణ గారు డైరెక్ట్గా అక్కడికి వెళ్లి ఆ గ్రౌండ్ రియాలిటీని స్టడీ చేసి వాళ్లకు అండగా నిలబడ్డారు. ఇట్స్ లైక్ అ రియల్ లైఫ్ మూవీ స్టోరీ కదా. దీన్ని మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రశ్న 37. క్వశ్చన్ ఏంటంటే, 1920లో మద్రాసు శాసనసభకు జరిగిన ఎన్నికలలో జస్టిస్ పార్టీ ఎన్ని స్థానాలను గెలిచింది? ఇక్కడ మనకు నంబర్స్తో గేమ్ అన్నమాట. ఆప్షన్స్ చూస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. 1 63, 2 64, 3 65, 4 66. చాలా క్లోజ్ ఆప్షన్స్ కదా, కానీ కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెయ్యాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, అంటే 63. అసలు ఈ 63 అనే నంబర్కి ఎందుకంత స్పెషాలిటీ అంటారా? మాంటెక్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ తర్వాత జరిగిన ఫస్ట్ ఎలక్షన్స్ అవి. అందులో బ్రాహ్మణేతరుల హక్కుల కోసం పోరాడిన జస్టిస్ పార్టీ ఏకంగా 63 సీట్లు గెలుచుకుని ఒక భారీ విజయాన్ని అందుకుంది. సౌత్ ఇండియా పొలిటిక్స్లో ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పచ్చు. అందుకే ఆ నంబర్ని మైండ్లో అలా ఫిక్స్ చేసేసుకోండి. ప్రశ్న 38 ఒకసారి చదువుదాం. ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించేటందుకు సర్వాధికారిగా నియమించిన వ్యక్తిని గుర్తించండి. చాలా పవర్ఫుల్ టైటిల్ కదా. మరి ఆ వ్యక్తి ఎవరో చూద్దాం. లెట్స్ బ్రేక్ డౌన్ ది ఆప్షన్స్. 1 దండు నారాయణరాజు, 2 కొండా వెంకటప్పయ్య, 3 కె నాగేశ్వరరావు, 4 టి ప్రకాశం. వీరంతా మన ఫ్రీడమ్ ఫైట్లో ప్రాముఖ్యత ఉన్న లీడర్సే. బట్ సర్వాధికారి అనే పదవిని అందుకున్నది మాత్రం ఆప్షన్ 2 కొండా వెంకటప్పయ్య గారు. అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. అస్సలు ఈ సర్వాధికారి అంటే ఏంటి అంటే సుప్రీం కమాండర్ లేదా డిక్టేటర్ అన్నమాట. ఉప్పు సత్యాగ్రహం లాంటి టఫ్ టైంలో కొండ వెంకటప్పయ్య గారి లీడర్షిప్ స్కిల్స్, ఆయన డెడికేషన్ చూసి జాతీయ నాయకత్వం ఆయన్ని సర్వాధికారిగా నియమించింది. ఒక రకంగా ఆంధ్రాలో ఆ మూవ్మెంట్ని ఆయన తన భుజాలపై మోశారు. దాట్ వాస్ హిస్ గ్రేట్నెస్. ప్రశ్న 39 ఏమందుగుతున్నారో చూద్దాం. కోటప్పకొండ వద్ద 1909లో శివరాత్రి ఉత్సవ సందర్భంగా జరిగిన అల్లర్లు పోలీస్ కాల్పులకు దారితీశాయి. ఈ ఘటనలో ఉరిశిక్షకు గురి అయిన వారెవరు? ఆప్షన్స్ని కేర్ఫుల్గా వినండి. 1 చుక్కపల్లి రామయ్య, 2 లక్కరాజు బసవయ్య, 3 కోటమరాజు వెంకటరామయ్య, 4 చిన్నపరెడ్డి. బ్రిటిష్ వాళ్ల చేతిలో ఉరిశిక్షకు గురైన ఆ చారిత్రక వ్యక్తి ఆప్షన్ 4 చిన్నప్పరెడ్డి. అసలక్కడ ఏం జరిగిందంటే, 1909 శివరాత్రి టైంలో కోటప్పకొండలో ప్రబల ప్రదర్శన జరుగుతోంది. అప్పుడు రేగిన ఒక చిన్న గొడవ పెద్ద అల్లర్లుగా మారిపోయింది. పోలీసులు ఏమాత్రం కనికరం లేకుండా కాల్పులు జరిపారు. ఆ తర్వాత చిన్నప్పరెడ్డిగారిని ప్రధాన నిందితుడిగా చేసి బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. ఇది మన చరిత్రలో నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఏపీ హిస్టరీలో ఇదొక నెత్తుటి జ్ఞాపకం అని చెప్పాలి. ప్రశ్న 40 చదువుతున్నాను. దక్షిణ భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమ కాలంలో రాజద్రోహ నేరముపై జైలు శిక్ష అనుభవించిన మొదటి తెలుగు విలేఖరి ఎవరు? జర్నలిజంకి సంబంధించిన ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫైనల్ ఆప్షన్స్ చూద్దాం. 1 కాశీనాథుని నాగేశ్వరరావు, 2 చెల్లా శేషగిరిరావు, 3 శివలంక శంభూప్రసాద్, 4 గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. ఈ నలుగురు తెలుగు జర్నలిజంకి మూలస్తంభాలు. కాని సెడిషన్ అంటే రాజద్రోహం కింద జైలుకెళ్లిన ఫస్ట్ తెలుగు జర్నలిస్ట్ ఆప్షన్ 4 గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు. డెఫినెట్లీ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఆయన స్వరాజ్య పత్రికలో బ్రిటిష్ వాళ్ల తప్పులను కడిగి పారేసేవారు. ఆయన రాసిన పవర్ఫుల్ ఆర్టికల్స్ చూసి బ్రిటిష్ వాళ్లకి అక్షరాల వణుకు పుట్టింది. అందుకే ఆయన మీద 1908లో రాజద్రోహం కేసు పెట్టి 3 ఏళ్లు కఠినమైన జైలు శిక్ష వేశారు. కేవలం ఒక పెన్ పవర్ అంటే ఏంటో ఆయన ఆనాడే ప్రూవ్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ కదా.